హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెగ్యులర్‌గా చూసే వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్ వీడియో. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. హోమ్ టూర్ అండి. లైఫ్‌కి షాపింగ్ ఒక్కటే కాదు కదా! చాలా అవసరాలుంటాయి. అలాంటి అవసరాలన్నింటినీ కవర్ చేస్తూ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించేదే మన అచ్చతల గడపల ఛానల్. ప్రతి మనిషి జీవితంలోనూ సొంత ఇల్లు అనేది ఒక కల. ఆ కలని నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. స్థలం ఉంటే సరే, లేదంటే స్థలం ఒకటి పర్చేస్ చేయాలి. చేసిన తర్వాత ఆ ఇల్లుని ఎలా డిజైన్ చేసుకోవాలి, మన అభిరుచికి తగ్గట్లుగా తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి బిల్డర్స్ని మీకు పరిచయం చేస్తుంది ఈరోజు మన ఛానల్. నందన్ ఎస్టేట్స్. వీళ్ళు మన గోదావరిలోనండి. పైగా ఈ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో వీళ్ళు ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మన రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రీజనబుల్ ప్రైస్లో లగ్జరియస్ ఫినిషింగ్ వచ్చేలాగా ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుని చాలా బాగా డిజైన్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి వీడియో చూసేయండి. ఎవరైనా ప్లేస్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను, వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎక్స్టీరియర్ నుండి ఇంటీరియర్ వరకు లుక్ ఎలా డిజైన్ చేశారో క్లియర్ కట్ గా చూడండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతల గడపల. నేను మీ ఝాన్సీ. మనలో చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకోవాలంటే ఇంటీరియర్స్ ఎలా ఉండాలో, మనకి ఎంత ఎక్స్పెన్సివ్ అవ్వకుండా లగ్జరియస్ గా కనిపించాలి, రీజనబుల్ ప్రైస్ లో అవ్వాలి. ఇలా చేసుకోవాలంటే దానికి పర్ఫెక్ట్ గా ఉండేటువంటి బిల్డర్స్ కూడా దొరకాలి. ఇలా కావాలి అనుకుంటున్నారా? మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. దాంతో పాటు రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేసిన నందన ఎస్టేట్స్ వాళ్ళ వర్క్ ఎలా ఉందో కూడా క్లియర్ గా చూపిస్తాను, వాళ్ళని పరిచయం కూడా చేస్తాను. రండి లోపలికి వచ్చి చూద్దాం. ఇందులో మీకు పర్టికులర్ గా చెప్పేది నేను ఇంటీరియర్ గురించి స్పెషల్ గా చెప్పాను కదా. ఇంటీరియర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆఖరికి డోర్స్ దగ్గర నుంచి మనకి పట్టుకునే హ్యాండిల్స్ వరకు కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేశారండి. అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా అయితే చూసేయండి. లోపల హోమ్ టూర్ చూస్తే మీకు ఇంకా మతిపోతుంది, అంత బాగుంటాయి ఎలివేషన్స్. ఓకే, మనం పర్టికులర్ గా ఇంటీరియర్ లో మాట్లాడుకోవాల్సింది దేని గురించి? ఇది మండల పెయింట్స్. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మన ఇండియన్ ట్రెడిషన్ ని ప్రతిబింబించేలా ఉండేటువంటి ఒక కళ ఇది కూడా. బట్ ఏంటంటే స్టిక్కర్స్ తెచ్చి అతికించుకోవడమే తప్ప పర్టికులర్ పెయింట్ సెక్షన్ చేయించుకోరు, ఎవరు చెయ్యలేరు కూడా. అంత యూనిక్ డిజైన్. వీటిని ఇక్కడ బిల్డర్ అభిరుచికి తగ్గట్టుగా చేయించారు. చూడండి ఎంత యూనిక్ గా ఉందో. డోర్ కి అటు ఇటు వచ్చేలాగా, హాల్లో మంచి బాగా ఎంబోజ్ అయ్యేలా బాగా చేయించారు, చాలా బాగుంది. డోర్స్ కూడా, ఈ డోర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి మనకి సిల్వర్ గోల్డ్, మీరు వినే ఉంటారు లగ్జరియస్ హౌసెస్ లో వాష్రూమ్స్ అలాగే హాల్స్ వీటి మీద గోల్డ్ సిల్వర్ యూజ్ చేస్తారని. అలా యూజ్ చేసుకోలేకపోయినా అలా వాళ్ళు కనిపించేలా చేయించారు. హ్యాండిల్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో. డిజైన్ ప్యూర్ బ్రాస్ డిజైన్స్ తోటి చాలా బాగా చేయించారు. మీరు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఐడియాస్ యూజ్ అవుతాయి అని చెప్పి ఇలా చూపిస్తున్నాం. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ లో కూడా డిఫరెంట్ గ్రానైట్ ని యూజ్ చేశారు. దీన్ని ఇది గ్రానైట్ అండి, బట్ నార్మల్ గ్రానైట్ కాదు, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవి మనం అమెజాన్ లో చాలా వరకు స్టిక్కర్స్ అనేవి దొరికేస్తూ ఉంటాయి. బట్ ఇవి స్టిక్కర్స్ కాదండి, హ్యాండ్ పెయింట్. ఇక్కడ మనకి బిల్డర్ కి ఎంత అభిరుచి ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి చిన్న యూనిక్ పాయింట్స్ చాలు. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఒక పర్ఫెక్ట్, ఒక ప్రొఫెషనల్ ఎలా చేస్తారో అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి చూడండి, మనకి సీలింగ్ కూడా సింపుల్ గా ఇచ్చారు, కానీ చూడడానికి చాలా యూనిక్ గా ఉంది. జస్ట్ లైన్స్ అండ్ ఆల్సో లైట్స్ అంతవరకే. ఇది హాల్ వరకు. రండి, హాల్లో మనకి డైనింగ్ ని హాల్ ని మనకి సెపరేట్ చేయడానికి ఇచ్చింది చూసారా. గ్లాస్ మనకి ఏమైనా ఇక్కడైనా మనం డెకరేటివ్ పీసులు కానీ ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటది. అఫ్కోర్స్ సింపుల్ గా ఇచ్చారు, బట్ యూనిక్ గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి జస్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారు. ఈ కింద వాడిన ఇవి కూడా ఒకసారి చూడండి. టైల్స్ నార్మల్ గ్రానైట్ కాదు, మీరు గ్రానైట్ లో ఈ టైప్ చైర్స్ మనం ఇప్పటి వరకు చూడలేదు, చాలా క్లాసిక్ ఉన్నాయి. అలాగే వాల్ డెకరేషన్స్ కూడా ఇది చూడండి. ఇందాక చెప్పాను కదా మీకు, గోల్డ్ సిల్వర్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఆ లుక్ తో ఖచ్చితంగా ఇంటిని మనం నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు. గోల్డ్ షీట్స్ వాడుతూ వాల్ అంతా కూడా హైలైట్ చేశారు. ఇది డైనింగ్ ఏరియాకి హైలైట్ పాయింట్. దీంతో పాటు జస్ట్ వాష్ బేసిన్. ఇవి కూడా చూడండి, మనకి హ్యాండిల్స్ కానీ ఈ గెడలు పెట్టినవి కానీ చాలా యూనిక్ గా. మనకి బ్రాస్ లో కూడా డబల్ షేడ్ యాంటిక్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అలా వచ్చాయి. ఎక్సలెంట్ గా ఉందండి. ఇవి కూడా బెడ్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. కలర్స్ కూడా చాలా స్లైట్ గా, అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ బట్టి మనం నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఈ ఏరియా చూడండి, మనకి సిస్టమ్ పెట్టుకున్నా లేదంటే మనకి ఈ విండో ఏరియాస్ అనేది ప్రతి వాళ్ళు పల్లెటూరులో కూడా డిజైన్ చేయించుకుంటారు కదా, ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇది కూడా వార్డ్రోబ్స్ ఎంత, ఇవి మనకి వుడ్ కాదండి కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.
హ్యాండిల్స్ తో సహా వీళ్ళ యూనిక్ టేస్ట్ అనేది హ్యాండిల్స్ లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చూద్దామండి. మనకి గోల్డ్ సిల్వరే కాదని జస్ట్ డైమండ్స్ కూడా పొదిగారేమో అన్నట్టు ఉన్నాయి. చూడండి ఎంత క్లాస్ గా ఉందో. పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. డోర్స్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు వీటన్నిటి ఫస్ట్ బెడ్రూమ్ కి సెకండ్ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి వచ్చాయి. ఈ డోర్ కూడా ఒకసారి డోర్ డిజైన్ చాలా యూనిక్ గా ఉందన్నమాట. మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం వచ్చేది. ఓకే, ఇది కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా దానికి మించి వీళ్ళు ఇవ్వడానికైతే ట్రై చేశారండి. ప్రతి పాయింట్ లో కూడా ఎంతకి బాగుంది. మనకి పీవీసీ వస్తాయేమో, బట్ చాలా చాలా బాగున్నాయి. ఇలా కంప్లీట్ ఈ స్లైడ్స్ వల్ల ఏంటంటే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయకుండా ఉంటుంది. ఇలా సింపుల్ గా కనిపిస్తున్నాయి కానీ ఇంత చాలా ఎక్కువ పడతాయండి బట్టలు. తక్కువ స్పేస్ లో బాగా డిజైన్ చేశారు. సేమ్ ఇక్కడ అందులో వచ్చినట్టే మనకి విండో ప్లేసింగ్ వచ్చింది. కింద కూడా మళ్ళీ ఇలా మనకి లోపల కూడా చూడండి. బెడ్రూమ్ అయితే కొంచెం యూనిక్నెస్ ఉండాలి కదా. లోపల కూడా మనకి ఓన్లీ సిమెంట్ వేసి వదిలేకుండా టైల్స్ అనేవి వేసేసారు, గ్రానైట్ టైల్స్. వీళ్ళు బాత్రూమ్ లో యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్సే వాడారండి. అన్ని టైల్స్ కానీ డిజైనింగ్ కానీ రెగ్యులర్ గా ఉండేలా కాకుండా బాగున్నాయి. చూడండి, ఒక యూనిక్ పార్టిషన్ తీసుకుని పార్టిషన్ చేస్తారు. అలా చేయకుండా మొత్తం ఆల్ ఓవర్ ఎంత ఉందో బాత్రూమ్ అంతా చేసేసారు. మనకి షవర్ ఇవ్వడం జరిగింది. ఇది జాన్సన్స్. మనకి జాన్సన్స్ బ్రాండ్ ఎంత బ్రాండో తెలుసు కదా. వీటన్నింటిలో కూడా మంచి సుప్రీం క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే వాడారండి, ఎందులో అయినా సరే. మనకి బయట ఏరియా కూడా వాష్ ఏరియా కానీ ప్లేస్మెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇది మొత్తం 3 floors లో ఉంటుంది. మిగిలిన 2 floors కూడా ఇంతే. పైన టెర్రస్ ఉంటుంది. టెర్రస్ మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. మనకి దేవుడి గది మెయిన్ గా, అసలు దేవుడి గది డోర్ డిజైన్ చూడండి ఒకసారి. లోపల లైటింగ్ వేసి నైట్ టైం కానీ పూజ చేసుకున్నప్పుడు దీపాలు కానీ పెట్టి ఇలా డోర్ వేసేస్తే ఈ హోల్స్ నుంచి కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది. వినాయకుడు కూడా మంచి బాగా చెక్కారు కదండి. డిజైన్ చాలా బాగుంది. ఇక లోపల కూడా ఈ బిల్డర్ అభిరుచికి తగ్గట్టుగా అని చెప్పాను కదా మీకు. మండల పెయింట్స్ దీనికి ఎంత ఇష్టమో ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. సేమ్ డిజైన్ తో ఇలా స్టిక్కరింగ్ చేయించారన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఎన్ని దేవుళ్ళైనా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు. పూజా సామాగ్రి పెట్టుకోవడానికి స్పేస్ కూడా బాగుంది. పైన కూడా చాలా వరకు పడతాయండి విగ్రహాలు. ఎంత మంది దేవుళ్ళు పెట్టుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. చాలా నీట్ గా మనకి పైన సీలింగ్ చూడండి, ఒక ఐరన్ తో ఎలా చేస్తారో అలా అనిపిస్తుంది చూడడానికి. బట్ ఇది కూడా ఓన్లీ వుడెన్ సీలింగ్ మాత్రమే. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఆడవాళ్ళ ప్రపంచం కిచెన్ అండి. కిచెన్ చూసారా, సింపుల్ గా నీట్ గా జస్ట్ గ్రే అండ్ వైట్ కలర్ తోటి, అది కూడా మిల్కీ వైట్ అండ్ హాఫ్ వైట్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారో. చాలా కబోర్డ్స్ ఉన్నాయి. మీకు చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తుంది కదా, బట్ మీరు ఎన్ని వస్తువులు దాచుకున్నా సరిపోయేంత పెద్ద పెద్ద కబోర్డ్స్ అండి ఇవి. ఇది కూడా కంప్లీట్ గా మాడ్యులర్ కిచెనే. ఇలా ఎంత తక్కువ స్పేస్ ఉన్నా ఆ స్పేస్ కూడా ఆర్గనైజ్ చేసుకుని వస్తువులు దాచుకునేలాగా డిజైన్ చేశారు. చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా మాడ్యులర్ కిచెన్ లోనే. ఇవి చూడండి, ఇవి మనకి రస్ట్ ప్రూఫ్ అనమాట. ఇవి ఆల్రెడీ ఇలా చేయించుకున్నవని రస్ట్ పట్టేస్తుందని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు రస్ట్ ప్రూఫ్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇలా ఇవన్నీ కూడా నార్మల్ గా పెద్ద కబోర్డ్స్. ఇంకా వర్క్స్ అనేవి కొన్ని మిగిలినాయండి. బట్ వీళ్ళు ఏంటంటే చాలా యూనిక్ గా తక్కువ బడ్జెట్ లో ఓనర్ కోరుకునేటువంటి హైలైట్స్ ని చూపిస్తూ కూడా తక్కువ బడ్జెట్ లో చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నందన ఎస్టేట్స్ అండి. వీళ్ళ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ నెంబర్ కూడా. ఇన్ కేస్ ఎవరికైనా ఇల్లు కట్టించుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా డెఫినెట్ గా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్ లో మంచి హౌస్ ని మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా కన్సల్ట్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ. క్లయింట్ కోరుకున్న విధంగా ఇంటీరియర్ అయినా ఎక్స్టీరియర్ అయినా డిజైన్ చేసి ఇవ్వడం ఒక బిల్డర్ లక్షణం కదా. కానీ ఈ నందన్ ఎస్టేట్స్ వాళ్ళు క్లయింట్ కోరుకున్న దాన్ని క్లయింట్ యొక్క అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఇంకాస్త లగ్జూరియస్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ వచ్చేలా చేయడంలో మహా దిట్టలనే చెప్పాలి. చూసారుగా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎంత బాగుందో.
బృందావనం పేరుకు తగ్గట్టుగా మంచి బాగుంది కదండి. బయట పీస్ఫుల్గా గుమ్మంలోకి ఎంటర్ అవ్వగానే ప్రశాంతమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ రావడం కోసం ఇక్కడ లార్డ్ బుద్ధాని కూడా బాగా ప్లేస్ చేశారు అనిపించింది నాకు. ఇది మొత్తం 3rd ఫ్లోర్స్లో ఉంది. పైన 2 ఫ్లోర్స్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. బట్ బాగా పైన మాత్రం టెర్రస్ ఉంది. టెర్రస్ కూడా ఎంత స్పెషల్గా డిజైన్ చేశారో. ఇది చూడండి, గ్రిల్స్ తోటి, సిమెంట్ పోల్స్ తోటి, ఐరన్ స్టెప్స్ తోటి ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక స్టోర్ రూమ్ వచ్చేలా చాలా బాగా డిజైన్ చేశారు. బాగుంది అనిపించింది. అంతేకాదండి, ఈ గ్రిల్స్ సైడ్లో మనకి సరదాగా మొక్కలు పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్మెంట్ ఇచ్చారనమాట. అది ఇంకా బాగా అనిపించింది నాకు. క్లియర్గా చూడండి. మీకు ఎవరికైనా సరే మీకు కావాల్సిన ఇల్లు మీ బడ్జెట్లో కావాలి అంటే ఖచ్చితంగా నందన ఎస్టేట్స్ వాళ్ళని సంప్రదించండి. ఉన్న స్పేస్ని ఎక్కడా మిస్యూజ్ చేయకుండా చాలా బాగా యూటిలైజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.